మీ దగ్గరున్న ₹1,00,000తో 5,00,000 షేర్స్ కొనుగోలు చేయొచ్చు. మీరు పెట్టే పెట్టుబడి 20% అయితే మిగిలిన 80% బ్రోకర్ ప్లాట్ఫామ్ ఇస్తుంది. మీ ఇన్వెస్ట్మెంట్ మీద 5 రెట్ల లాభం పొందే అవకాశం. ఒక్క రోజులోనే అమ్మాలి అనే కండిషన్ లేదు. కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాలు మీరు హోల్డ్ చేయొచ్చు. నో ప్రాబ్లం. మీరు తీసుకునే ప్రతి ₹1,00,000కి ప్రతి రోజుకి కట్టాల్సిన వడ్డీ ₹40. అలా అయితే కండిషన్స్ ఏంటి? స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్న అన్ని కంపెనీలకు ఈ 80% క్యాపిటల్ ఇస్తారా? దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. స్టాక్ మార్కెట్ సూపర్ సిరీస్ వీడియో నంబర్ 3కి మీకందరికీ స్వాగతం. మనం ఈ రోజు డిస్కస్ చేస్తున్నది MTF గురించి. MTF అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. మీ దగ్గర తక్కువ అమౌంట్ ఉంది, మంచి ఆపర్చునిటీ ఉంది. నా దగ్గర ఉన్నదే ₹1,00,000, బట్ నేను ట్రేడ్ చేయాల్సింది ₹5,00,000 వరకు. అలా చేస్తే నాకు మంచి లాభం వస్తుంది. అలాంటి ఎక్స్ట్రా అమౌంట్ మీకు కావాలి కదా, దాన్ని లోన్ రూపంలో ఇస్తారు MTF ద్వారా, మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ద్వారా. ఈ వీడియోలో మనం MTF అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, ప్రాక్టికల్ క్యాల్కులేషన్ ఏంటి, ఎలాంటి స్టాక్ మీద నేను MTF ఫెసిలిటీని వాడుకోవచ్చు, అన్ని స్టాక్కి ఇది అవైలబుల్గా ఉందా, ఎంతవరకు ఇంట్రెస్ట్ పే చేయాలి నేను, అలానే హోల్డింగ్ పీరియడ్ ఏంటి, వీటన్నిటి గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో మనం ఇప్పుడు MTF ఎలా పనిచేస్తుందో ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. చూడండి, ఒక స్టాక్ని మీరు ఫాలో చేస్తున్నారు. ఆ స్టాక్ ప్రైస్ ఇప్పుడు ₹200 ఉంది. ఒకవేళ 100 స్టాక్ నేను కొన్నట్లయితే నాకు మంచి ప్రాఫిట్ అవుతుంది. బట్ నా దగ్గర ఉన్నది జస్ట్ ₹4,000 మాత్రమే. నేను 100 స్టాక్స్ కొనాలంటే నాకు ₹16,000 ఎక్స్ట్రా కావాలి. ఓవరాల్ ట్రేడ్ ₹20,000 అయిపోతుంది. నా దగ్గర ఉన్నది ఎంత? ₹4,000. సో ఈ మిగిలిన ₹16,000 ఉంది కదా, ఈ ₹16,000ని ఒక బ్రోకర్ ప్లాట్ఫామ్ మీకైతే ఇస్తుంది. సో ఆ ₹16,000 లోన్ రూపంలో మీకు వస్తుంది. దానికి మీరు ఇంట్రెస్ట్ పే చేయాల్సింది 0.04% ఎవ్రీ డే. అంటే ₹1,00,000 మీరు తీసుకుంటే లోన్ రూపంలో మీరు కట్టాల్సింది ₹40 పర్ డే. ₹40 పర్ డే, ఎవ్రీ డే మీరు కట్టాలి. సో మీ దగ్గర ఉన్న డబ్బుతో ఓన్లీ 20 షేర్స్ మీరు కొనుగోలు చేయగలుగుతారు. ఎక్స్ట్రా 80 షేర్స్ అమౌంట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఇస్తుంది. దీనికి మీరు ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఈ ట్రేడ్లో మీకు లాభం కలిగితే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 20% ఆఫ్ టోటల్ మనీ. ఆ ప్లాట్ఫామ్ ఇచ్చింది ఎంత? 80% ఆఫ్ టోటల్ మనీ. సో మీకు అయ్యే లాభం కంప్లీట్ అమౌంట్ మీద మీకు లాభం కలుగుతుంది. ఆ లాభం మీదే. మీరు కట్టాల్సింది ఇంట్రెస్ట్ మాత్రమే. బట్ లెవరేజింగ్ అన్నది డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్. ఎలాంటి అపాయమైనా జరగవచ్చు. ఒకవేళ లాస్ అయితే మీకయ్యే లాసు 100% మీద. సో దాని గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ, లెవరేజ్ 5x అని. ఏంటి ఈ 5x అంటే? కొన్ని కేటగిరీ ఆఫ్ స్టాక్ ఉంటుంది. ఆ కేటగిరీ ఆఫ్ స్టాక్ మీద కొన్ని స్టాక్లకు 5x, 3x, 2x ఇలాంటి ఒక లెవరేజింగ్ ఫ్యాక్టర్ని ఫిక్స్ చేస్తారు. ఇదేంటి డినోట్ చేస్తుందంటే, మీ దగ్గర ₹4,000 ఉంది కదా, సో మీ మార్జిన్ మనీ మీ దగ్గర ఉన్నది 4,000. 5 times of 4,000 మీరు ట్రేడ్ చేయగలుగుతారు ఇఫ్ ద లెవరేజింగ్ ఫ్యాక్టర్ ఇస్ 5x. మీ దగ్గర ఉన్నది 4,000, మీరు ట్రేడ్ చేస్తున్నది 20,000. 4 5 20, మిగిలిన 16,000 వాళ్ళు ఇస్తున్నారు మీకు. సో ఇది లెవరేజ్ ఫ్యాక్టర్ అన్నది పని చేసే విధానం. ఇంకో ఎగ్జాంపుల్ని క్విక్గా చూసేద్దాం. సేమ్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ₹5,000 ఉంది. ఒక కంపెనీ స్టాక్ ప్రైస్ ₹100. ఒకవేళ మీరు 250 షేర్స్ని కొనుగోలు చేస్తే మంచి లాభం అవుతుంది మీకు. మీ దగ్గర ఉన్న అమౌంట్ 50 షేర్స్కి సరిపోతాయి. సో మిగిలిన 200 షేర్ కొనుగోలు చేయడానికి మీకు కావాల్సిన ఎక్స్ట్రా 20,000ని బ్రోకర్ ప్లాట్ఫామ్ ఇస్తుంది. సో ఈ యొక్క స్టాక్కి లెవరేజింగ్ ఫ్యాక్టర్ 5x ఉంది. అందువల్ల మీ దగ్గర ఉన్న 5,000కి 20,000 వాళ్ళు ఎక్స్ట్రాగా ఇస్తారు. ఓవరాల్ ట్రేడ్ వాల్యూ 25,000 అవుతుంది. మార్జిన్ మనీ 5,000, 5x ఉంది, 5 5 25, అందుకే 25,000 వరకు మీరు ట్రేడ్ చేయొచ్చు. కావాల్సిన ఎక్స్ట్రా 20,000 వాళ్ళు ఇస్తారు మీకు. ఆ డబ్బుకి మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 0.04% పర్ డే మీరు పే చేయాలి. ఒకవేళ లెవరేజింగ్ ఫ్యాక్టర్ అన్నది 3x ఉంటే, ఓకే,
మీ దగ్గర 2000 రూపీస్ ఉంది, 3x ఉంది కాబట్టి 2 3s 6K వరకు మీరు ట్రేడ్ చేయొచ్చు. మీ దగ్గర 2 ఆల్రెడీ ఉంది, మిగిలిన 4K బ్రోకర్ ప్లాట్ఫామ్ ఇస్తుంది. సో ఇది మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ పనిచేసే విధానం. నెక్స్ట్ మనకు వచ్చే క్వశ్చన్, ఎలాంటి స్టాక్ మీద ఈ ఫెసిలిటీ ఉంటుంది? అన్ని స్టాక్లు నేను కొనుగోలు చేయొచ్చా అండర్ MTF? లేదు, యూ కాంట్ డూ దట్. ఎందుకంటే ఒక అప్రూవ్డ్ లిస్ట్ ఉంటుంది. ఒక స్టాక్ బ్రోకర్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ జిరోదా, గ్రో, M స్టాక్, కోటక్ సెక్యూరిటీస్, ఏంజిల్ వన్, ఇలాంటి బ్రోకర్లు వాళ్ళది ఒక అప్రూవ్డ్ లిస్ట్ ని క్రియేట్ చేసుకుంటారు. అది అవైలబుల్ ఉంటుంది మీకు. MTF అప్రూవ్డ్ లిస్ట్ అని ఇచ్చేస్తే అక్కడ వచ్చేస్తుంది. సో ఒక అప్రూవ్డ్ లిస్ట్ ఉంటుంది, ఆ అప్రూవ్డ్ లిస్ట్ లో స్టాక్ ఉంటుంది, ABC అనుకోండి. ఈ స్టాక్ కి లెవరేజ్ ఫ్యాక్టర్ ఎంత? సో ఇలా ఒక లిస్ట్ ఉంటుంది. అలా అయితే ఈ అప్రూవ్డ్ లిస్ట్ని ఎక్కడ చూడాలి? దాని గురించి డీటెయిల్గా నేను తెలియజేస్తాను ప్రాక్టికల్గా స్క్రీన్ రికార్డ్లో. మీ బ్రౌజర్కి వెళ్ళి జిరోదా అప్రూవ్డ్ లిస్ట్ MTF అని టైప్ చేయండి. ఇలా వస్తుంది. ఇది జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్, ఇది ఏ విధమైన ప్రమోషన్ కాదు. అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ సెక్యూరిటీస్ క్లిక్ చేయండి. ఇలా చూపిస్తుంది కంపెనీ నేము, పక్కనే లెవరేజ్ రేషియో, అలానే మార్జిన్. ఇప్పుడు ABB ఉంది, 4.07x లెవరేజ్. ఏంటిది? 4.07 టైమ్స్ వరకు మీ దగ్గర ఉన్న అమౌంట్కి మీరు ట్రేడ్ చేయొచ్చు. సో ఇక్కడ మార్జిన్ అని ఉంది కదా, 24.5% మీరు అరేంజ్ చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్నది 100 రూపీస్ అయితే 24.5 రూపీస్ మీది, మిగిలిన 65.5 రూపీస్ వాళ్ళు ఇస్తారు. అంటే ఈ బ్రోకర్ ప్లాట్ఫామ్ ఇస్తుంది. మీరు సెర్చ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ITC చూడండి, ITC 5x ఉంది లెవరేజ్, మార్జిన్ 20%. మీరు 20 రూపీస్ తెస్తే, మీ దగ్గర 20 రూపీస్ ఉంటే మిగిలిన 80 రూపీస్ వాళ్ళు ఇస్తారు. మీరు 10 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. 2 lakh రూపీస్ మీరు అరేంజ్ చేస్తే చాలు, 8 lakh రూపీస్ ఆ ప్లాట్ఫామ్ ఇస్తుంది. అదే ఈ లెవరేజ్ మరియు మార్జిన్ పర్సెంటేజ్ అంటే. ఏ కేటగిరీ స్టాక్స్, లేకపోతే కొన్ని స్టాక్లు ఉంటాయి దానికి 5x లెవరేజ్ ఫ్యాక్టర్ మనం ఇస్తాము, ఇంకొన్ని స్టాక్లకి 3x, ఇంకొన్ని స్టాక్లకి 2x ఇలా ఉంటుంది. లేకపోతే కొన్ని వెబ్సైట్లో పర్సంటేజ్ రూపంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5x అంటే 80%, ఓకే, 50%, 30% ఇలా లెవరేజింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంతవరకు అమౌంట్ని వాళ్ళు మీకు ఎక్స్ట్రాగా ఇస్తారు ట్రేడ్ చేయడానికి. అలానే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు వచ్చేది, ఎంతవరకు నేను హోల్డ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను ఇన్వెస్ట్ చేయబోతున్నాను, సో బై ద ఎండ్ ఆఫ్ 3:30 నేను సెల్ చేయాలి. అలాంటిది ఏమైనా రూల్స్ ఉందా? లేదు. వీక్స్, మంత్స్, ఇయర్స్ కూడా మీరు హోల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ మీరు ఇంట్రెస్ట్ పే చేయాలి. ఎవ్రీ డే ఇంట్రెస్ట్ రేట్ అని డిఫైన్ చేస్తారు, ఆ ఇంట్రెస్ట్ని మీరు పే చేయాలి. అదే కండిషన్. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ రేట్ ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ ఎంత ఉంటుంది? అది అక్రాస్ ప్లాట్ఫామ్స్ ఫిక్స్డ్ ఉండదు. ఇప్పుడు వేరే వేరే ప్లాట్ఫామ్లో ఎంతవరకు ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. చూడండి, కోటక్ సెక్యూరిటీస్ అని చూస్తే ఎవ్రీ డే 0.026%. దాన్నే మీరు 365 డేస్కి క్యాల్కులేట్ చేసినట్లయితే 1 ఇయర్కి 9.75% అవుతుంది. SBIలో 0.04%, జిరోదాలో కూడా 0.04%, పర్ ఇయర్ 14.6% అవుతుంది. M స్టాక్ 0.27% పర్ డే, 9.99% పర్ ఇయర్. అలానే గ్రో 0.043% పర్ ఇయర్, 15.69%. ఏంజిల్ వన్ 0.041% పర్ డే, యాన్యువలీ 14.96%. ఇంతవరకు ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. చూడండి, మీరు పర్సనల్ లోన్ అని చూసినట్లయితే ఇలాంటి ఇంట్రెస్ట్ రేట్ మీకు చూడడానికి దొరుకుతుంది, 15%, 14% ఇలా ఉంటుంది. అంతవరకు కాస్ట్లీ ఇంట్రెస్ట్ రేట్ మీకు ఈ MTF ఫెసిలిటీ కింద డబ్బులు మీరు తీసుకుంటున్నారు కదా, దానికి మీరు పే చేయాలి. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ అండి, ఈ లెవరేజింగు, లోను ఇలాంటి ఆప్షన్ని నేను వాడుకోవాలా వద్దా? లెవరేజింగ్ అని చూసినట్లయితే మీదే ఒక అమౌంట్ ఉంది, లేకపోతే మీ బ్రదర్ దగ్గర మీరు తీసుకున్నారు ఒక 20,000 రూపీస్, దానికి మీరు ఏ విధమైన ఇంట్రెస్ట్ కట్టాల్సిన పని లేదు. అలాంటి సిచ్యువేషన్లో లెవరేజ్ ఓకే, దాన్నే లెవరేజ్ అంటారు. లేకపోతే ఈ లోన్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఉంది కదా, అది కరెక్ట్ కాదు. అంటే చాలా ఎక్స్పీరియన్స్ లేకపోతే నష్టమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే
మీరు 20% అమౌంట్ని వేస్తారు, 80% వాళ్ళు ఇస్తారు. లాభం వస్తే ఓకే, 80% మీద కూడా లాభం వస్తుంది. లాస్ అయితే ఆ 80% మీద మీరు లాస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే, మీరు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్కి కొత్త అయితే ఇలాంటి ఆప్షన్ల గురించి ట్రై చేయొద్దు. ఎందుకంటే చాలా రిస్కీగా ఉంటుంది. ఒకవేళ మీ డిసిషన్ రాంగ్ అయ్యి లాస్ కలిగితే మీరు అప్పు చేసుకోవాలి ఆ లోన్ని క్లియర్ చేయడానికి, అంతవరకు ఇంట్రెస్ట్ పే చేయడానికి. అలాంటి రిస్కీ ఆప్షన్ ఎంచుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, అలానే మీ అభిప్రాయాన్ని కమెంట్లో రాయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇంకా తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్.